best affected when in the investigation of the case of disease along with the exact character of the local affection. Disease best affected ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏంటిది అంటే ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది కేస్ ఆఫ్ డిసీజ్ అంటే వ్యాధి దర్యాప్తులో వ్యాధి పరిశోధనలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏంటంటే అలాంగ్ విత్ ది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లోకల్ అఫెక్షన్ అంటే అక్కడ యూజువల్గా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఈ లోకల్ డిసీజెస్ అంటే అక్కడ ఒక్కటే కాదు జనరల్ హెల్త్లో కూడా డీవియేషన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో మనం హోమియోపతిక్ అవుట్లుక్ ఆ నేచర్స్ అవుట్లుక్లో భాగంగా మనం ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ కేసు డీటెయిల్గా తీసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఇన్ఫెక్షన్ యొక్క కంప్లైంట్కి సంబంధించిన స్వభావాన్ని కరెక్ట్గా తెలుసుకోవడంతో పాటుగా మిగిలిన వాటిని కూడా మనం ఇంకొన్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటిదంటే ఆల్ ది చేంజెస్ సఫరింగ్స్ అండ్ సిమ్టమ్స్ అబ్జర్వబుల్ ఇన్ ది పేషెంట్స్ హెల్త్ అండ్ విచ్ మే హ్యావ్ బీన్ ప్రీవియస్లీ నోటీస్ వెన్ నో మెడిసిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్. ఆల్ ది చేంజెస్ అక్కడ రోగి యొక్క ఆరోగ్యంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ మనం తీసుకోవాలి. ఆల్ ది చేంజెస్ సఫరింగ్స్ అంటే రోగి యొక్క ఆరోగ్యంలో ఉండేటటువంటి ఇబ్బందులు మరియు లక్షణాలు ఏవైతే మనం గమనించదగ్గగా ఉంటాయో రోగి యొక్క ఆరోగ్యంలో వచ్చేటటువంటి మార్పుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ లక్షణాల్లో కానీ ఏవైతే గమనించదగ్గగా ఉంటాయో వాటన్నిటిని కూడా టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాంగ్ విత్ ది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్. దీంతోపాటు ఈ లోకల్ ఎఫెక్షన్ యొక్క సరైన క్యారెక్టర్ సరైన స్వభావం. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎఫెక్షన్ అంటే మనం అల్సర్స్ కానీ లేదంటే ఈ పులిపిల్లు అంటే ఇవన్నీ ఏంటంటే లోకల్ మెలడీస్లో అందంగా చెప్తుంది. ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మీద ఏర్పడేటటువంటి కంప్లైంట్స్ని మాత్రం చెప్తున్నారు కాబట్టి మనం పదే పదే ఈ ఎఫర్ట్స్లో ఆ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటున్నాం అనమాట. ఇదే కాకుండా కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, కాల్ స్టోన్స్ కానివ్వండి, లేదా ఇంటర్నల్గా వచ్చేటటువంటి బినైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. బట్ అవన్నీ కూడా వన్ సైడ్ డిసీజ్లో ఉంటూ వస్తాయి. ఈ కంప్లీట్గా లోకల్ మెలడీస్ అంటే కంప్లీట్గా ఈ శరీరానికి వెలుపల భాగాల్లో ఉండేటువంటి వాటిని మనం లోకల్ మెలడీస్గా తీసుకోం. కానీ ఆ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కానీ వాటికి సంబంధించిన పర్సెప్షన్లో కానీ సేమ్ ఒకటే అనేది ఒకటే ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ పలానా వార్డ్ కేసు అనేది వచ్చింది, పలానా వార్డ్స్తో ఇబ్బంది పడుతున్న పేషెంట్. అక్కడ ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది వార్డ్ పులిపిల్లు. ఇతరేతర వైద్య విధానాలు ఎక్కడైనా కూడా పులిపిల్లు అంతే. ఏదైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉందంటే కట్ చేసేయండి, పడేసేయండి అంతే. అసలు హోమియోపతిలో ఒక వార్డ్ కేసు అని వచ్చారు అంటే అసలు దానికి సంబంధించి ఎన్ని కోణాల్లో మనం ప్రశ్నలు ఉంటాయంటే ఆ వార్డ్ అనేది ఏమైనా దాంతోపాటు అసోసియేటెడ్ సింటమ్స్ ఏమైనా ఉంటుందా అంటే పెయిన్ ఉంటుందా ఉండదా, లేదంటే ఇచ్చింగ్ ఉంటుందా ఉండదా. ఒకవేళ పెయిన్ ఉంది, పెయిన్ స్వభావం ఏంటి అంటే నేచర్ ఆఫ్ పెయిన్ బర్నింగ్గా ఉంటుందా, స్టింగింగ్గా ఉంటుందా, లేదు ఇంకెలా ఉంటుంది. ఇచ్చింగ్ ఉంటుందంటే అది ఎలాంటి సందర్భాల్లో అగ్రవేషన్ అంటే దాని యొక్క మొడాలిటీస్ ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది వాటికి సంబంధించిన మొడాలిటీస్. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ వాట్సా, డ్రై వాట్సా, లేదంటే ఫ్లెషీ వాట్సా. అంటే ఫ్లాట్ వాట్స్ అనేసి చెప్తాను చాలా అంటే మనకు కాయిన్స్ అంటే ఫ్లాట్గా పల్చగా ఉంటాయి అన్నమాట. కానీ అవి వాటే ఎక్స్క్రిషన్స్ లాగే ఉంటాయి. సో అలాంటివి కానీ డ్రై హార్డ్ని వాట్స్ని చూస్తుంటాం కెంటు రిపీట్లో కానీ చూసినట్లయితే డ్రై అనే వాట్స్ ఉంటాయి, నెక్స్ట్ హార్డ్ని వాట్స్ అనేవి ఉంటాయి. అంటే డ్రైగా ఎండిపోయినట్టుగా ఉండటం. నెక్స్ట్ హార్నీ అని చెప్తారు. హార్నీ అంటే కొమ్ము లాంటి పదార్థంతో ఎలా తయారైతే వాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలాగే ఉంటుంది అనమాట. అంటే అలా కొమ్ములాగా డ్రైగా ఉండటం అనమాట. అది ఫ్లెషీ వాట్స్ బాగా కండబట్టి బాగా ఇంత లావుగా ఉంటాయి వాట్స్. సో అలాగా ఈ కోణాల్లో ఇన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇదంతా ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ ఎఫెక్షన్కి సంబంధించినటువంటి స్వభావాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అది ఎలా అయితే ఉంటుందో దానిదైనటువంటి కేసులో భాగంగా తీసుకోవాలి. అంతేగాని వాట్ అంటే అన్నీ వాట్సే
అంటే కొన్ని రెడ్ కలర్ వాట్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్ కలర్ వాట్స్ ఉంటాయి, కొన్ని కెంటోరిపటరీలో ఎక్స్క్రిసెన్సెస్ అని కూడా ఇస్తారు. ఎక్స్క్రిసెన్సెస్ అనేవి కూడా వాటికి సంబంధించే ఉంటాయి, బట్ అవి క్యాలీఫ్లవర్ అవుట్పుట్స్ ఉంటాయి. కొన్ని పెడెంకులేటెడ్ వాట్స్ ఉంటాయి, కొన్ని అన్పెడెంకులేటెడ్ ఉంటాయి, అంటే చిన్న కాడలాగా ఉండి ఆ తర్వాత వాటర్ పెద్దదిగా ఉండదు. ఆ కాడ లేకుండా స్కిన్కి డైరెక్ట్గా అటాచ్మెంట్తో ఉండడం అన్పెడెంకులేటెడ్. ఆ కాడ ఉండి ఆ కాడకి అటాచ్డ్గా ఉన్నట్టయితే పెడెంకులేటెడ్ వాట్స్. ఇలా అక్కడ ఆ డిసీజ్ అంటే ఆ వాట్ యొక్క స్వభావాన్ని బట్టి మనకు ఆ సింటమ్స్ని బట్టి దానికి అనుగుణంగా మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అందుకు మనకు ఇన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సో ది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది లోకల్ ఎఫెక్షన్ అంటే ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి ఇన్ని రకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇదే కాదు, ఇంకేదైనా అల్సర్ తీసుకున్నాం, అల్సర్ సంబంధించి అక్కడ ఎడ్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి, తర్వాత దాని చుట్టూ ఇండ్యురేషన్ ఉంటుందా ఉండదా, దానిపైన లేయర్ ఎలా ఉంది అంటే లార్డేషియస్ బేస్ని చదువుతుంటాం అనమాట నైట్రిక్ యాసిడ్ డ్రగ్స్ కొన్ని డ్రగ్స్లో. సో బాగా కొవ్వు అంతా పైన దళసరిగా మందంగా ఉండిపోయి లార్డేషియస్గా ఉంటున్నాయా, లేదు ఈ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి డిశ్చార్జ్ నేచర్ ఎలా ఉంటుంది, ఇలా వీటన్నిటిని తీసుకోవాలన్నమాట. అయితే వీటిని మాత్రమే తీసుకొని చేయటం కాదు, వీటితో పాటు అక్కడ ఆ రోగి యొక్క ఆరోగ్యంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని చెప్తున్నారు. వీటన్నిటిని తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం అంటే అది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట డ్రగ్ సెలెక్షన్లో కానీ వాటికన్నిటికీ. సో అవన్నీ కూడా ఇండివిజువలైజేషన్ చేసుకునే భాగంలో ఈ యొక్క పార్ట్ అండ్ పార్సల్ అనమాట. సో ఇక్కడ all the changes, sufferings and symptoms observable in the patient's health and which may have been previously noticed when no medicines had been used. అది అంటే అక్కడ జరిగేటువంటి మార్పులు, ఇబ్బందులు, లక్షణాలు అన్నిటినీ రోగిలో ఏవైతే డీవియేటెడ్ సింటమ్స్ అని చెప్పుకుంటామో అలాంటి డీవియేటెడ్ సింటమ్స్ అన్నిటిని తీసుకోవాలి. అండ్ విచ్ మే హ్యావ్ బీన్ ప్రీవియస్లీ నోటీస్డ్, ఇంతకు పూర్వం ఎప్పుడు వెన్ నో మెడిసిన్స్ హ్యాడ్ బీన్ యూజ్డ్, ఎటువంటి మెడిసిన్స్ని వాడడానికి ముందుగా ఉన్నటువంటి లక్షణాలని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ థర్డ్ ఎఫార్సంలో చెప్పినటువంటి అన్డౌటెడ్లీ మార్బిడ్ సింటమ్స్ అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వార్ట్ అనే కేసు గురించే ఉంది, దానికి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు కొంతమంది స్మాల్ వార్ట్స్తో వస్తారు. ఇప్పుడు వాట్స్ స్మాల్ అనే రూబ్రిక్ ఒకటి ఉంటుంది, లార్జ్ అనే రూబ్రిక్ ఒకటి ఉంటుంది. సరే, పేషెంట్ స్మాల్ వాట్ అని చెప్పగానే మనం స్మాల్ వాట్ అని రాసేసుకోవాలా అంటే అసలు అది ఎంతకాలం నుంచి ఉంది ఏంటి, ఒక నెల 2 నెలల నుంచి ఉందండి. సో ఏ వార్ట్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా చిన్నదిగానే స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్టింగ్లో నెల 2 నెలల నుంచి ఉన్నది కాబట్టి నేను స్మాల్ వార్ట్ తీసేసుకొని దాంట్లో ఉండే డ్రగ్స్ నేను ఇచ్చేస్తానంటే తగ్గలేదంటే ఎలా కుదురుతుంది? అది అసెప్టైనబుల్ సిమ్టమ్ అనేది తీసుకోవాలి, అన్డౌటెడ్లీ మార్బిడ్ సిమ్టమ్గా తీసుకోవాలి. అంటే కాదు ఇదే ఈ స్మాల్ వార్ట్స్ అనేవి నాకు 2-3 ఏళ్ళగా 4 ఏళ్ళగా వచ్చాయండి, అవి అప్పటి నుంచి మేము పెరగట్లేదు, అది చాలా ఇది గుండె పిన్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత చిన్నగానే ఉంటాయండి. నేను ఒక 2-3 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను, అంత మించి పెరగట్లేదు. సో అలా పెరగట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే వాటిని వాట్స్లో స్మాల్ వాట్స్గా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. అంతేని నేను జస్ట్ ఒక 2 నెలల క్రితం నేను చూశాను చాలా చిన్నగా ఉన్నాయి కదనేసి స్మాల్ వాట్స్ అనేది తీసుకోవడానికి కాదనమాట. ఏదైనా కూడా ఫస్ట్ ఆరంభం మటుకు చాలా చిన్నదిగానే వస్తుంటుంది కదా. సో వాటిని నేను అలా మిస్లీడ్ అవ్వకూడదు మనం. సో అది సరే. ఇక్కడ వెన్ నో మెడిసిన్స్ హ్యాడ్ బీన్ యూజ్డ్ అంటే ఎటువంటి మెడిసిన్స్ని వాడడానికి ముందున్న సింటమ్స్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకని అంటే అన్డౌటెడ్లీ మార్బిడ్ సింటమ్స్ని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కిన్ కంప్లైంట్స్ ఉంటాయి, మన దగ్గరికి ఎప్పుడు వస్తారు పేషెంట్? 10 మెడిసిన్స్ అన్నీ వాడేసి, మెడికల్ షాప్లో ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ వాడేసి, అలానా ఇంకేవో పసుర్లు, ఆయుర్వేదం అన్ని చిట్కా వైద్యాలు అన్నీ వాడేసి ఆ తర్వాత అన్నీ తగ్గప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తాడు. సరే, మన దగ్గరికి వచ్చాడు, అలానా ఏ స్కిన్ కంప్లైంట్తో వచ్చాడు, మన దగ్గరికి వచ్చే టైంకి ఎటువంటి ఇచ్చిండు ఉండదు.
కానీ ఎరప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఎరప్షన్స్ ఉన్నాయి, ఇచ్చింగ్ లేదు. సో ఆ రూబ్రిక్ ఎక్కడ ఉంది, మరి ఎలా తీసుకోవాలి? ఇంకా సరే వితౌట్ ఇచ్చింగ్ అనేసి రాసేసుకోవాలా అంటే మనం అక్కడ అడగాల్సింది ఏంటంటే ఇది అసలు ఎంతకాలం నుంచి మొదలైంది, ఇది స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి మెడిసిన్స్, ఎటువంటి ఆయింట్మెంట్స్ వాడకముందు ఎలా ఉంది, ఏంటి. అప్పుడైతే నాకు ఇచ్చింగ్ ఉందండి, అప్పుడు చాలా ఇంటాలరబుల్ ఇచ్చింగ్, అసలు నేను భరించలేను, అసలు ఆ దురద మూలంగా నేను తట్టుకోలేను, అసలు నిద్ర కూడా పట్టేది కాదు. సో అంత దురద ఉంటేనే నేను బయటికి వెళ్ళి ఈ ఆయింట్మెంట్స్ ఇవన్నీ పూసేసుకొని ఇవన్నీ రాసేసుకొని అమ్మాయి కొంత తగ్గిన తర్వాత కొంచెం నెమ్మది ఇచ్చిన తర్వాత అప్పటికి ఇంకా ఎన్ని వాడినా కూడా ఈ కురుపులు తగ్గకపోయేసరికి అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానండి అని చెప్తాడు పేషెంట్. సో మనం డీటెయిల్గా అడగాలన్నమాట. ఇప్పుడు సో ఇక్కడ ఎటువంటి ఔషధ ప్రభావం అనేది కండిషన్ మీద లేక ముందు అక్కడ ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని మాత్రమే అన్డౌటెడ్లీ మార్విడ్ సింటమ్స్గా తీసుకోవాలి. వన్స్ అక్కడ ఏదో ఒక ఔషధ గుణం ఉన్నటువంటి, అంటే ఒక మెడికేటెడ్ సోపే వాడాడు సార్, అసలు ఎటువంటి ఆయింట్మెంట్స్ వాడలేదు, ఎటువంటి సోపులు వాడలేదు, ఓన్లీ మెడికేటెడ్ సోపే వాడాడు, ఆ ఉండేటటువంటి ఇచ్చింగ్ సబ్సైడ్ అయిపోవచ్చు, ఓన్లీ అక్కడ ఎరప్షన్స్ మాత్రమే మిగిలిపోవచ్చు. అదొకటి. లేదు దీనికి కంప్లీట్గా ఇన్వర్స్ ఇంకొకటి అయినా జరగచ్చు. సార్ అంతకుముందు నాకు బాగా కురుపులు వస్తూ ఉన్నాయి, అప్పుడు కూడా సేమ్ అన్ని రకాలు వాడి తర్వాత లాస్ట్ మన దగ్గరికి వస్తాడు, బాగా దురద ఉంటుంది, గీర్తా ఉంటుంది, మన దగ్గర కూర్చొని కూడా గీర్తానే ఉంటాడు. అంత గీరుతున్నాం, మరి నీకేమి గొల్లలు రావలేదా? లేదు అట్లీస్ట్ అటికేటల్ ర్యాషెస్ లాగా, అంటే దద్దులు అంటారు, చీమకుట్లు దద్దులు వస్తాయి, అలాంటి దద్దులు కూడా లేవండి, అస్సలు లేవండి. అసలు ఎంత వరకినా ఏమీ ఉండదండి, గీకి చర్మం లేయాల్సిన తప్పితే ఎటువంటి చిన్న కురుపు కూడా రాదండి అని చూపిస్తాడు. కానీ మనం అడగాల్సింది ఏంటిది, అసలు నువ్వు నా దగ్గర రావడానికి ముందు ఎంతమంది డాక్టర్లు కలిసావు, ఎంతమంది మెడిసిన్స్ వాడావు, ఎన్ని ఆయింట్మెంట్స్ వాడావు, ఏంటి అన్ని వివరాలుగా అడిగితే అప్పుడు అవును సార్, అంటే యాక్చువల్లీ ఆ పుల్లలు వచ్చి బాగా నొప్పి ఇబ్బంది పెడుతుంటే నేను పలానా ఇది వాడున్నాను, ఆ పలానా పౌడర్ రాస్తే వెంటనే ఆ పుల్లలు అయితే అసలు 2 రోజులు మాయమైపోయింది, అదేదో మంత్రం వేసినట్టు పోయాయి, కానీ అప్పటి నుంచి దురద అయితే తగ్గట్లేదు. సో మనకు క్లినిక్ పెట్టిన స్టార్టింగ్ డేస్లో ఎవరైనా స్ట్రేంజ్ పెక్యులర్ సింటమ్స్ అని చెప్పేస్తే బాగా కుదురుతుందో వెంటనే రాసేసుకుంటాం స్కిన్ ఇచ్చింగ్ వితౌట్ ఎరప్షన్స్ అనేసి. అక్కడ మనం ఎసర్టైన్ చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఎటువంటి మెడికేటెడ్ ఔషధ ప్రభావాలు లేనప్పుడు అక్కడ ఆ వ్యాధి యొక్క లక్షణాలని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ యాక్చువల్లీ ఆ పేషెంట్లో ఎరప్షన్స్ స్టార్టింగ్లో ఉన్నాయి, కానీ ఏదో ఏ క్రీములో ఏ పౌడర్లో ఏదో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడటం వల్ల అక్కడ ఆ యొక్క ఎరప్షన్స్ అనేవి సబ్సైడ్ అయిపోయి అక్కడ ఓన్లీ ఇచ్చింగే ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే టైంకి ఇచ్చింగ్ వితౌట్ ఎరప్షన్సే ఉంటుంది, కానీ అది నిజమైనటువంటి సింటము కాదు, అది మనల్ని అబ్స్క్యూట్ చేసేస్తుంది. అక్కడ నిజంగా ఉన్నటువంటి సింటమ్ ఏంటంటే ఇచ్చింగ్తో పాటు సమ్ వెసికులర్ ఎరప్షన్స్ అవి ఉన్నాయి, లేదా సమ్ పర్సులర్ ఎరప్షన్స్ అవి ఉన్నాయి, సమ్ క్యాప్యూల్స్ అవి ఉన్నాయి, కానీ అవి బాగా ఇబ్బందిగా ఉండటం వల్ల వాళ్ళు ఏదో సమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడటం వల్ల అవి సబ్సైడ్ అయిపోయి ఇక్కడ ఓన్లీ దురద మాత్రమే ఉందన్నమాట. సో మనం ఏ పేషెంట్ ఎప్పుడైనా కూడా మన దగ్గరికి వస్తే మనం అడగాల్సింది ఏంటి అంటే ఆ సింటమ్ అనేది అసలు ఎంతకాలంగా నుంచి ఉంది, అసలు అది దానికి ఏదైనా మెడికేషన్స్ అయినా వాడున్నాడా, లేదు ఒకవేళ అవి వాడి డిసీజ్ యొక్క సింటమెటాలజీలు ఏదైనా మారినట్లయితే దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా అసలు ఇవి ఎటువంటి మెడిసిన్స్ వాడడానికి ముందు అక్కడ యాక్చువల్ పిక్చర్, ట్రూ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించినటువంటి మొడాలిటీస్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ క్యారెక్టర్ అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకొని అప్పుడు మెడిసిన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఆల్ ది చేంజెస్, సఫరింగ్స్ అండ్ సిమ్టమ్స్ అబ్జర్వబుల్ ఇన్ ది పేషెంట్స్ హెల్త్ అండ్ విచ్ మే హ్యావ్ బీన్ ప్రీవియస్లీ నోటీస్డ్, ఏవైతే ఇంతకు పూర్వం గమనించున్నారో, అండ్
దానితో పాటు వెన్ నో మెడిసిన్స్ హ్యాడ్ బీన్ యూజ్డ్, ఎటువంటి ఔషధ గుణాలను లేదు ఎటువంటి ఔషధాలను వాడడానికి ముందు అక్కడ ఏవైతే మార్పులు ఉన్నాయో అలాంటి మార్పులని మాత్రమే తీసుకోవాలి. అవి మాత్రమే ఎగ్జాక్ట్ క్యారెక్టర్ అనమాట ఆ వ్యాధికి సంబంధించి. ఇలా అక్కడ ఉండేటటువంటి ఆ లోకల్ ఎఫెక్షన్కి సంబంధించిన ఎగ్జాక్ట్ క్యారెక్టరు తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ రోగిలో ఉన్నటువంటి ఆరోగ్యంలో జరిగినటువంటి మార్పులన్నింటినీ తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత టేకన్ ఇన్ కంజంక్షన్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్ బిఫోర్ సెర్చింగ్ అమాంగ్ ది మెడిసిన్స్. ఇది ఈ రెండింటిని కలుపుకొని అప్పుడు మాత్రమే ఆ వ్యాధికి సంబంధించినటువంటి పూర్తి చిత్రం మన దగ్గరికి వచ్చింది అనేసి చూసుకోవాలన్నమాట. అంతేగాని ఏదో 1-2 సింటమ్స్ని చూసేసుకొని ఏదో థెరపటిక్ బేస్గా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పట్లేదు అనమాట. టేకన్ ఇన్ కంజంక్షన్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్ బిఫోర్ సెర్చింగ్ అమాంగ్ ది మెడిసిన్స్. అంటే ఏదన్నా మెడిసిన్ని మనం ఎంపిక చేయడానికి వెతకడానికి ముందుగానే ఈ పని చేయాలి. ఏదో థెరపటిక్ బేస్లో సరే దురద ఉందన్నావు కదా, దాహం ఎక్కువ ఉందన్నావు కదా, చిరాకు ఉందన్నావు కదా, సాయంత్రం టైంలోనే అంటికేరియా పెరుగుతుందన్నావు కదా, మిగిలిన ఏం అవసరం లేదనేసి వెంటనే నెక్స్ట్ పంపించేసి 4 రోజులు ఇది వాటర్ రా అప్పటికి తగ్గకపోతే అప్పుడు చూద్దాం అనేది కాదు. ఫస్ట్ తీసుకోవటమే కంప్లీట్ పిక్చర్గా తీసుకోండి. మెడిసిన్ సెలెక్షన్కి ముందే కంప్లీట్ పిక్చర్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు. బిఫోర్ సెర్చింగ్ అమాంగ్ ది మెడిసిన్స్ whose peculiar pathogenic effects are known. ఏ మెడిసిన్స్ యొక్క ప్యాథోజెనెటిక్ ఎఫెక్ట్స్ అంటే వ్యాధికారక ప్రభావాలు మనకు తెలుస్తున్నాయో వాటి నుంచి మనం ఎంపిక చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే బయట జనానికి తెలియని పచ్చి నిజం ఏంటంటే హోమియోపతి డాక్టర్స్గా మనం ఉండి కూడా మనం బయట ప్రచారం చేయండి, మిగిలిన అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు బాగా ప్రగాఢంగా ప్రచారం చేసుకునేది ఏంటంటే మేము ప్రతిదీ మోడస్ ఆపరండి అనేది మేము చెప్తాము. ప్రతి ఒక్క మెడిసిన్ మేము చాలా ల్యాబ్స్లో ప్రూవెన్గా చేసి ఆ తర్వాతే బయటికి రిలీజ్ అవుతుంది అని చెప్తుంటారు. కానీ హోమియోపతిలో ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఆరోగ్యవంతునిలో ప్రూవింగ్స్ చేసి ఆ పిదప మాత్రమే వాటిని మెడికల్లోకి కానీ వాటిని వాడకంలోకి కానీ తీసుకొని వచ్చేటప్పుడు అనమాట. అలా 230 సంవత్సరాలకు పైగా ఎటువంటి మెడిసిన్ని కూడా ఏ ఒక్క మెడిసిన్ కూడా బ్యాన్ చేయడం జరగల. అదే అల్లోపతిలో అయితే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఆ యొక్క పేటెంట్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత లేదంటే ఆ పేటెంట్ డ్యూరేషన్ ఆఫ్ పేటెంట్ అనేది 20 సంవత్సరాలు ఉంటుందంట. ఈ మధ్యనే తెలిసింది దేనికి సంబంధించిన పేటెంట్ అయినా. సో ఆ 20 సంవత్సరాలు అయిపోయే లాస్ట్లో ఈ మెడిసిన్ కాదు, ఈ కండిషన్కి వాడాల్సిన ఈ మెడిసిన్ కాదు, ఈ మెడిసిన్ వాడటం వల్ల వేరే దుష్ఫలితాలు ఉన్నాయి, వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ 20 సంవత్సరాల వాళ్ళు ఎంత అయితే వాళ్ళ జోబులు నింపుకోవాలనుకున్నారు అంతా నింపిన తర్వాత ఈ మెడిసిన్ కాదు, ఈ 20 సంవత్సరాలు వాడిన వాళ్ళందరూ ఏంటి పరిస్థితి, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ని పోగొట్టుకోవడానికి యాంటీడోట్ చేసుకోవడానికి ఇంకొక మెడిసిన్ వాడుకోవాలి. ఇంకొక మెడిసిన్ వాడుకున్న వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని పోగొట్టుకోవడానికి ఇంకొక మెడిసిన్ వాడుకోవాలి. అలా జీవితాంతం అదొక బిజినెస్ లా అయిపోతుంది. సరే, అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి ఆ మోడస్ ఆపరండి అనేసి చెప్పేటటువంటి డ్రగ్స్లో చాలా వాటికి అవి వాటి యొక్క మోడస్ ఆపరండి తెలియకుండానే చేస్తుంటారు అనమాట. అంటే రీసెంట్గా వేరే ఒక ఇన్ఫెర్టిలిటీ కేసు అనేది వచ్చిందన్నమాట. ఇన్ఫెర్టిలిటీ కేసు వాళ్ళకి ఎన్ని టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళకి ఏ టెస్ట్లలోనూ ఏది అబ్నార్మాలిటీ తెలియట్లేదు. కానీ మ్యారేజ్ అయ్యి 6 years or 7 years అవుతుంది, కన్సీవ్ అయితే రావట్లేదు. కన్సీవ్ అయినా జస్ట్ 2nd monthలోనే అబార్ట్ అయిపోతుంది, హార్ట్ బీట్ రావట్లేదు అనేసి. సో అన్ని ప్రయత్నాలు చేశారు. లాస్ట్లో HCQs రాశారంట. ఎందుకు రాశారంటే ఏమోనండి ఇది ఒక ట్రై చేసి చూద్దాం. అది నేను పేషెంట్ చెప్తే ఇది స్టిరాయిడ్ అండి. అవునండి మాకు తెలుసు, మేము నెట్లో చెప్పాము స్టిరాయిడ్, మరి వాళ్ళు వాడమన్నారు, మరి వాడాలో లేదు మాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. మరి వాళ్ళు అసలు ఎందుకు చెప్పించారంటే ఏమో అన్నీ ట్రై చేశారు కదా, ఇది కూడా ట్రై చేయండి, ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దానికి తొలగిచ్చేస్తుంది. ఎందుకంటే అది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇలాంటివి కొన్ని టెస్టులలో బయటపడవు కదా. సో ఈ యొక్క ఈ HCQs అనేవి స్టెరాయిడ్స్ కాబట్టి ఆటోఇమ్యూన్ లాంటివి ఏమైనా ఉంటే తొలగించేస్తుందని చెప్తున్నారు. కానీ దాని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఆ పర్టికులర్ కేసులో ఏంటి,
ఎవరికి తెలియదు. అది ఊహాత్మకంగానే ఇవ్వటం ఆ కేసులో. అలా చాలా కేసెస్లో అలానే ఇస్తున్నారు అనమాట బయట ఇతర వైద్య విధానాలు. సో అలాంటి వైద్యం కాదు మనం చేస్తున్నది. మనం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క మెడిసిన్ యొక్క ప్యూర్ ఎఫెక్ట్స్ అనేవి ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో ప్రూవింగ్ చేసి ఆ సింటమ్స్ అన్నింటినీ కూడా మెడికల్లో జోడించి ఆ తర్వాత మాత్రమే వాటిని వాడకంలోకి తీసుకొస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎవరైనా హోమియోపతి గురించి ఏదైనా మాట్లాడితే ఈ విషయం చెప్పండి. అంటే హోమియోపతి పుట్టి ఒక 230 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క మెడిసిన్ని కూడా ఇప్పటికీ నిషేధించబడలేదు. అలోపతిలో 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి మెడిసిన్స్ మారుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ డిసీజ్ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నాం మనమే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అక్కడ వాళ్ళు చేసేటటువంటి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఏంటి, టెస్ట్ ట్యూబుల్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ, లేదంటే ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ లైక్ గునియా పిగ్స్, ర్యాట్స్, క్యాట్స్, పిల్లులు, ఎలుకలు వీటి మీద ప్రయోగించి వీటిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించిందంటే హ్యూమన్ బీయింగ్స్లో కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుందనేసి ఒక అపోహతో ఇచ్చేస్తున్నారు. అదేం జరుగుతుందేమో ఆ దేవుడికి ఏరిక, అది అలా అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క మందు యొక్క ప్రభావం అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే, ఆ పెంటు యానిమల్స్లో ఇచ్చిన దానికి హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ ఇచ్చిన దాంట్లోకి తేడా ఏంటంటే, మెంటల్ సిమ్టమ్స్ అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి హోమియోపతిలో. మిగిలిన ఏ ఇతర వైద్య విధానాలు కూడా జోక్యం చేసుకోలేనటువంటిది, ఏలు కూడా పెట్టలేనటువంటిది. ఒక ఏలు పెడితే అంతవరకు కొరికేస్తాం అన్నమాట. అటువంటిది ఒక హోమియోలో మాత్రమే ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ని కూడా డీల్ చేయడం ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఏకకాలంలోనే. అంటే మొత్తం తగ్గించుకుంటారా, ఆ తర్వాత ఇంకేదైనా బాగుంటే మనం ట్రీట్మెంట్ చేద్దాం. లేదు మొత్తం ఫీవర్ అంతా తగ్గించుకుంటారా, ఆ తర్వాత ఇంకేదైనా మెలాంకోలిక్గా డిప్రెసివ్గా ఉందంటే అప్పుడు చూద్దాం అనేసి కాదనమాట. ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా నీకు పలానా గ్యాస్ ట్రబుల్ అనే కంప్లైంట్ అనేది ఉంది, దాంతోపాటు నువ్వు సైకలాజికల్గా డిప్రెస్డ్గా ఏమవుతుంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ని ఇవ్వటం. సో ఇలా అంటే ఏకకాలంలోనే అక్కడ ఉండేటటువంటి ఫిజికల్ కంప్లైంట్ని తీసేస్తాం, మెంటల్ సింప్టమ్స్ని కూడా కరెక్ట్ చేస్తాం అనమాట. వాడి యొక్క హెల్దీ మెంటల్ స్టేట్కి తీసుకొని వస్తాం అనమాట. అది సో whose peculiar pathogenetic effects are known for a remedy corresponding to totality of the symptoms. అంటే మనం తీసుకున్నటువంటి టోటాలిటీ మొత్తానికి సంబంధించి దానికి సమానమైనటువంటి తుల్యమైనటువంటి సాగుణ్యమైనటువంటి మెడిసిన్ అనేది మనం ఎంపిక చేసుకోవాలి. సో దట్ ది సెలక్షన్ మే బి ట్రూలీ హోమియోపతిక్. ఇంత చేస్తే అప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి మెడిసిన్ అనేది హోమియోపతిక్ మెడిసిన్ అవుతుంది అనేసి చెప్తున్నాను. 192. This is best effected when in the investigation of the case of disease, along with the exact character of the local affection, all the changes, sufferings and the symptoms observable in the patient's health and which may have been previously noticed when no medicines had been used. ఇది చాలా జాగ్రత్తగా మనం ప్రతి ఒక్క కేసులోనూ వాడుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఎందుకంటే పేషెంట్స్ చాలామంది మన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వచ్చే సింటమ్స్ అన్నీ కూడా అవి ట్రూ పిక్చర్ ఆఫ్ ది డిసీజ్ కాదన్నమాట. అసలు దానికి ముందు వాటి యొక్క సింటమెటరీ ఒకలా ఉంటుంది. ఏ మెడిసిన్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అన్ని వాడిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి సింటమెటరీ వేరేలా ఉంటుందన్నమాట. సో ఇది ప్రతి ఒక్క కేసులోనూ దీన్ని అప్లై చేసుకోవాలి. నాట్ ఓన్లీ ది లోకల్ ఎఫెక్షన్సే కాదు, లోకల్ మెడిసే కాదు. ఓకే, which may have been previously noticed when no medicines had been used or taken in conjunction to form a complete picture of the disease before searching among the medicines, whose peculiar pathogenic effects are known for a remedy corresponding to the totality of the symptoms. మొత్తం మనం కరెక్ట్ చేసుకున్నటువంటి టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ మొత్తాన్ని కలుపుకొని పోయేటటువంటి దానికి తుల్యమైన, దానికి సమానమైన మెడిసిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా ఎంపిక చేసుకున్నటువంటి మెడిసిన్ మాత్రమే. సో దట్ ది సెలక్షన్ మే బి ట్రూలీ హోమియోపతిక్. ఆ రకంగా ఎంపిక చేసుకున్న మెడిసిన్ మాత్రమే హోమియోపతిక్ మెడిసిన్ అవుతుంది అని చెప్తున్నాను.